ఏపీ అసెంబ్లీలో పిఎస్సి చైర్మన్ ఎన్నికలు జరిగినాయి. ఓవరాల్గా ఈ పిఎస్సి కమిటీలో అంటే ప్రజాపద్దుల కమిటీ అంటాం దీన్ని. సో పీపుల్స్ అకౌంట్స్కి రిలేటెడ్. సో దీనికి ప్రభుత్వం లేదా అసెంబ్లీ తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి ఇది రివ్యూ చేస్తుంది ఈ కమిటీ అనేది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎక్కడ ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి. సో ఇదే ప్రజాపద్దుల కమిటీ. సో ఇది పిఎస్సి. ఈ పిఎస్సికి మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. అందులో 9 మంది ఎమ్మెల్యేలు, మిగిలినటువంటి వారు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే చైర్మన్గా మాత్రం ఎమ్మెల్యేనే ఎన్నుకుంటారు. ఎప్పుడూ కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పిఎస్సి చైర్మన్గా ప్రతిపక్ష నాయకులే ఉన్నారు తప్ప అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఉండాల. ఎప్పుడు కూడా అలాగే ఇచ్చారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీడీపీకే పయ్యావుల కేశవ్ గారిని పిఎస్సి చైర్మన్గా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా నియమించడం జరిగింది. యాక్చువల్గా ఈ 9 మంది సభ్యులకు సంబంధించి ఎవరైనా ఇంకెక్కువ మంది ఓట్లు కనుక నామినేషన్లు కనుక వేసినట్లయితే ఎలక్షన్ జరుగుతుంది. దీంట్లో గెలవాలి అంటే 10% ఓట్లు అయితే కావాలి. అంటే మినిమం 20 మంది ఉండాలి. అంటే గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టీడీపీకి ఉన్నదే 23 మంది. అంటే ఒక్క పిఎస్సి సభ్యుడు మాత్రమే పిఎస్సి కమిటీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది వెళ్ళేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఆ వచ్చినటువంటి ఒక వ్యక్తి పయ్యావుల కేసు, ఆ ఒక వ్యక్తికే చైర్మన్ పదవి ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కూటమి ఈ గతంలో నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. సో 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండాలో ఈ 9 మంది కూడా కూటమి నేతలనే నిలబెట్టేసింది. అటు 7గురిని వచ్చి టీడీపీ నుంచి, ఒకళ్ళు జనసేన నుంచి, ఒకళ్ళు బీజేపీ నుంచి నామినేషన్ లేపించింది. దీంతో ఆగ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేయడం జరిగింది. సో అంటే 10వ వ్యక్తిగా ఆయన నామినేషన్ వేశాడు కాబట్టి ఎన్నిక జరగాల్సి వచ్చింది. సో ఈ ఎన్నికలో వైసీపీకి బలం లేదు. ఎందుకంటే 10% ఓట్లు పడాలి కదా. ఉన్నదే 11 మంది, 20 మంది ఉంటే ఒక పర్సన్కి ఓటు పడేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఉన్నదే 11 మంది అయితే ఇంకెక్కడ ఓట్లు వేస్తారు. సో కాబట్టి పిఎస్సి ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నామని చెప్పి వైసీపీ ప్రకటించింది. దీంతో జనసేనకు చెందినటువంటి నేత రామాంజనేయులకి పిఎస్సి చైర్మన్గా పదవి కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. మరి గతంలో నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారానికి, ఈ సంప్రదాయానికి పూర్తిగా ఎందుకు తోట్లు పొడిచారనేది ఇక కూటమి నేతలకే తెలియాలి.